సో దేశ విభజన వ్యాఖ్యలతో దద్దరిల్లిన పార్లమెంటు, దక్షిణాది రాష్ట్రాలతో ప్రత్యేక దేశం డిమాండ్ పెరుగుతోందన్న కాంగ్రెస్ ఎంపీ మండిపడ్డ అధికార పక్షం. 100% ఇది నిజం. దక్షిణ భారతదేశంగా ఇయ్యాల్సిందే. ఎందుకంటే నార్త్ వాళ్ళ డిమాండ్ ఎక్కువైపోయింది, వాళ్ళ ఆధిపత్యం ఎక్కువైపోయింది. ఇప్పుడు చూడండి, మీకు రేపు డీలిమిటేషన్ తర్వాత కూడా ఎంపీ సీట్లు మొత్తం నార్త్లో ఎక్కువ పెంచుకుంటా ఉన్నారు, సౌత్లో తక్కువ పెంచుతూ ఉన్నారు. ఇది ఒక ఆధిపత్యమే అన్నమాట. అంటే సౌత్లో బీజేపీకి సీట్లు రాకపోయినా కానీ నార్త్లో వచ్చినటువంటి సీట్లు వాళ్ళకి మెజారిటీగా వస్తే వాళ్ళు గెలిచేస్తారు. వాళ్ళే ఈ దేశాన్ని పాలించేటువంటి హక్కు. సమాన భాగాలుగా ఉండాలి కదా నార్త్ సౌత్. మరి 100% మీరు ఇట్లనే చేస్తే ఇలాంటి డిమాండ్లే వస్తాయి. దానికి చాలామంది మద్దతు తెలపాల్సి వస్తుంది. సౌత్ మీద ఎందుకు ఈ సితకన్ను? మరి దేనికి సితకన్ను? మా బతుకు మమ్మల్ని బతకనిస్తే అద్భుతంగా బతుకుతాం, నీ గుజరాత్ కంటే 10 ఇంతలు ఎక్కువ బాగుపడతాం. అందులో ఎలాంటి అనుమానం లేదు. 200% కేసీఆర్ లాంటి నాయకుడు సౌత్ డిమాండ్ తోటి పోతే 100% మోడీ కాదు కదా, ఇంకెవరైనా కానీ దిగి రావాల్సిందే. ఎందుకంటే తెలంగాణ కోసం ఆయన చేసినటువంటి పోరాటంలో ఎట్లయితే ఏ విధంగా అయితే కృతనిశ్చయంతో ఆయన అది వేసుకొచ్చిండో, పట్టిన పట్టు విడవకుండా, అలాగనే సౌత్ భారతదేశం కోసం, సౌత్ ఇండియా కోసం ఫైట్ చేస్తే అద్భుతంగా విజయం సాధిస్తారు. ఎందుకంటే ఒక తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కేరళ కానీ ఇట్లాంటివన్నీ కూడా నిజంగా అన్యాయం జరుగుతూ ఉంది కేంద్రం నుంచి. మన ప్రాంతంగా మనం ఏర్పడితే అద్భుతంగా ఉంటుంది. పైగా ఇక్కడ ఈ రాష్ట్రాల్లో సౌత్ స్టేట్స్లో ఎక్కడ కూడా హిందీ ప్రభావం ఉండదు. మన స్థానిక భాష ప్రభావం ఉంటుంది. పైన నార్త్లో ఉన్నటువంటి హిందీ మొత్తాన్ని తీసుకొచ్చి మన మీద రుద్దుతూ ఉంటారు. మన దగ్గర రకరకాల, ఇప్పుడు తెలంగాణ, ఏపీ చూసుకుంటే తెలుగు మాట్లాడతారు, తమిళం మాట్లాడతారు, కర్ణాటకలో కన్నడ మాట్లాడతారు, కేరళలో మలయాళం మాట్లాడతారు. ఇట్లా ఈ రాష్ట్రాలన్నీ కూడా ఏ రాష్ట్రానికి ఒక రాష్ట్ర ప్రత్యేకత ఉంది. కానీ అక్కడ హిందీ ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది, హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సిమిలర్గా ఉంటాయి భాషలు కూడా. సో కాబట్టి నిజంగా న్యాయమైనటువంటి డిమాండే, మాకు అన్యాయం జరుగుతూ ఉంది నిజంగా కూడా. ఇక ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తులు, కుట్రలు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. నీకు న్యాయం జరగనప్పుడు, ఇప్పుడు మాకు ఉమ్మడి రాష్ట్రంలో, మనకు తెలంగాణ ప్రాంతం వాళ్ళకు ఉమ్మడి రాష్ట్రంలో న్యాయం జరగలే, సపరేట్ రాష్ట్రమైనా మనం బతుకుతున్నాం నిమ్మలంగా, బతలేమా? సేమ్ అట్లనే ఉమ్మడి దేశంలో, యునైటెడ్ ఇండియాలో మనకు న్యాయం జరగనప్పుడు మన ప్రాంతాన్ని మనం కోరుకోవడంలో తప్పేం లేదు. అది హక్కు, అది దాంట్లో ఎలాంటి తప్పు లేదు. మరి మీరు న్యాయం చేయనప్పుడు మాకు కావాల్సినటువంటి హక్కుల కోసం మనం ఫైట్ చేయాల్సిందే. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఇది కనుక స్టార్ట్ అయితే చాలా అద్భుతంగా కూడా ఉంటుంది.